పెండింగ్ సమస్యలను సవరించాలి. జీవో 25ను సవరించాలి. జీవో 25ను రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఓపీఎస్ విధానాన్ని పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లుల్ని వెంటనే పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లుల్ని వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిందాబాద్ 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 రూపొందించాలి. ఏకీకృత సర్వీస్ విధానాలను అన్ని రకాల ప్రమోషన్లు ఉపాధ్యాయులకు ఇవ్వాలి. అన్ని రకాల ప్రమోషన్లు వెంటనే పెండింగ్ సమస్యలను సవరించాలి. జీవో 25ను సవరించాలి. జీవో 25ను రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఓపీఎస్ పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లుల్ని వెంటనే పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లుల్ని వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిందాబాద్ జిందాబాద్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాత్రం ఇవాళ ఉపాధ్యాయ సంఘాలకు అతీతంగా మాత్రం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం ఉపాధ్యాయుల ధర్నా వద్ద మనం ఉన్నాము. ఇప్పుడే జిల్లా అదే కలెక్టర్ గారు కూడా వాళ్ళు వినతిపత్రం వేయడం జరిగింది. అసలు వాళ్ళ సమస్యలు ఏందో వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు? దానికి కారణం ఏంది? నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 19 నెలల కాలం వెయిట్ చేశాము. ప్రభుత్వం ఏర్పడగానే అనేక సమస్యలు ఉంటాయని ఒక అవగాహన కలిగినటువంటి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా భావించి ఈ 19 నెలల కాలంలో ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా మా పాఠశాల నిర్వహణలో నిమగ్నమయ్యాం. ఈ 19 నెలల తర్వాత కూడా అనేక డిమాండ్స్ పరిష్కారం ఉన్నాయి. దాదాపు 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి. జీపీఎఫ్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అనేక అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క బెనిఫిట్స్ కూడా సంవత్సర కాలం పాటు ఉన్నాయి. ఎందుకంటే కూతురు వివాహం కోసమో, ఒక గృహ నిర్మాణం కోసమో, ఇతరతర ఆరోగ్య సమస్యల కోసం ఉంచుకున్నటువంటి డబ్బులను ఇవాళ సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడుతున్నటువంటి ఆ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ధరల నియంత్రణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో 6 మాసాలకోసారి ఇవ్వాల్సినటువంటి డిఏను కూడా మేము 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ధరలేమో అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. వాటి అవసరాల కోసం అడిగినటువంటి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ కూడా అమలు కాకుండా నేటికి ఆ రిపోర్ట్ను అలానే ఉంచి అమలు చేయకుండా ఉన్నది. వెంటనే పిఆర్సీ అమలు చేయాలని చెప్పేసి అదే సందర్భంలో పాఠశాలంగా నిర్వహణకి ఆటంకంగా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి జీవో 25 ఉంది. దాంట్లో ఉపాధ్యాయ పిల్లల నిష్పత్తి తగ్గించాల్సి చెప్పేసి కూడా ఆ జీవోను సవరించాలని చెప్పేసి చేసి ఈ పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా విద్యాభివృద్ధికి సహకరించాలని చెప్తున్నాం. ముఖ్యంగా విద్యారంగమే విద్యాశాఖే గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దనే ఉంది కాబట్టి ఈ విద్యాశాఖ పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమీక్ష ద్వారా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పట్ల కొద్దిగా చిన్న చూపు చూడడం, ఈసారి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. రేవంత్ రెడ్డి వస్తూ ఏం చెప్పారంటే మీకున్న సమస్యలను ఖచ్చితంగా మేము 1 సంవత్సరం లోపే తీస్తామన్నారు. అయినా కూడా కొన్ని నెలలు జరుగుతున్నా కూడా మీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి మీ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా నెలకు 700 కోట్ల చొప్పున మీ సమస్యలన్నింటిని కూడా ఒక 8 నెలల్లోనే పూర్తి చేస్తా అని చెప్పడం జరిగింది. అది చెప్పి కూడా ఇవాళ సంవత్సరం దాటిపోయింది. 2023 అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ కానీ, టీఎస్జీఎల్ఏ కానీ, రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఇవాళ సుమారుగా 9,000 కోట్ల రూపాయల దాకా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులు 2024 మార్చి నుంచి
ప్రారంభమైనటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క రీఎంబర్స్మెంట్ కానీ, వాళ్ళ జీపీఎఫ్లు కానీ, లేకపోతే వాళ్ళ గ్రాట్యుటీ కానీ, వాళ్ళ యొక్క కమ్యూటేషన్ కానీ ఏవి కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి. ఒక పెన్షన్ తప్ప ఇవాళ కుటుంబ సమస్యలతోటి వాళ్ళు అనేక ఆలోచనలతోటి సతమతమవుతూ ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించి ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నిటిని కూడా ఎమటే జమ చేయాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ వ్యక్తిగత సమస్యలు కాకుండా కూడా పాఠశాలలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా ఏవో కొన్ని పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు, తిందామన్నా కూడా తింటే మన సౌకర్యం లేదు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి. నేను పబ్బతి వెంకటేశ్వర్లు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్రమంతటా కూడా పాఠశాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు నెలకొని ఉన్నాయి. ఉదాహరణకి పాఠశాలలకి అమ్మాయిలు రావడానికి మరుగుదొడ్ల కారణం ప్రధానంగా ఉంది. చాలా పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. అబ్బాయిలకు ఉంటే అమ్మాయిలకు లేవు, అమ్మాయిలకు ఉంటే అబ్బాయిలకు లేవు. ఇవాళ పేపర్లో చూసాం, ఒక మరుగుదొడ్డుకి అంటే టాయిలెట్కి వెళ్ళడానికి 100 మంది లైన్లో నిల్చోవడం అనేటువంటి దారుణమైన స్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి అటువంటి ఇమ్మీడియట్గా ఆ మరుగుదొడ్ల సమస్యను తీర్చాలి. అట్లాగే తరగతి గదుల సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా చెట్ల కింద నడుస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలకు అందించాల్సినటువంటి నిధులు సకాలంలో అందటం లేదు. ఈ రకంగా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. పాఠశాలను పరిశీలించాల్సినటువంటి ఎంఈఓల పోస్టులు కానీ, డిప్యూటీఓల పోస్టులు కానీ, శాశ్వత ప్రాతిపదికన ఉండేటువంటి డిఓల పోస్టులు కానీ ఇవాళ నింపకుండా శాశ్వత వైఖరి అవలంబిస్తూ ఒక రకంగా విద్య యొక్క లక్ష్యాలను దెబ్బతీసే రకంగా గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నది. అలాగే బడ్జెట్లో కూడా నిధుల యొక్క కేటాయింపు రాను రాను తగ్గిపోతా ఉన్నది. ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో 14% నుంచి ఉన్నది ఇవాళ 6% పడిపోయిందంటే ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వానికి ఎట్లాంటి అభిప్రాయం ఉన్నదో ఇవాళ దీని వల్లనే వ్యక్తం అవుతా ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, మీరు ప్రైవేట్ పాఠశాల ధీటుగా కూడా రిజల్ట్లో కానీ లేకపోతే విద్యార్థులని మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించలేరు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీ పర్సనల్ ఇష్యూ కావచ్చు, లేదా పాఠశాల విషయంలో కావచ్చు. ఇవాళ ఈ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులకు కావచ్చు, ఈ ఉన్నటువంటి సమస్యలన్నిటి సాధన కోసం మేము ఇప్పటికీ 3 దశల పోరాటాన్ని చేస్తూ వచ్చాం. ఇప్పటికీ 23, 24, 25 తారీఖుల్లో తహసీల్దార్లకి మెమోరాండాలు సమర్పించడం జరిగింది. ఇవాళ కలెక్టరేట్ కార్యాలయాల ముందు రాష్ట్రమంతా కూడా ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్. రేపు 23వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా నిర్వహించబోతున్నాం. దాని ద్వారా ఉపాధ్యాయ విద్యార్థుల పాఠశాల యొక్క సమస్యలన్నీ కూడా మా గవర్నమెంట్కి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మాత్రం పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సంఘాలకు అతీతంగా ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం మమ్మల్ని మొండి చూపు చూసింది, అందువల్ల మేము ప్రభుత్వాన్ని కూడా మార్చడం జరిగింది. రేవంత్ రెడ్డి వస్తూ 8 నెలల్లో మీ సమస్యల పరిష్కారానికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నా కూడా ఇప్పటివరకు నేటి వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మా ఒక పర్సనల్ సమస్య కాదు, పాఠశాలలో ఉన్నటువంటి సమస్య అనేకం. ఎందుకంటే ఒక మరుగుదొడ్డికి పోవాలంటే వందలాది మంది పిల్లలు కూడా క్యూ కట్టే దుస్థితి ఏర్పడ్డది. ఆడపిల్లలు మాత్రం మరీ ఘోరం. ఎందుకంటే ఆడపిల్లలు పాఠశాల రావాలంటేనే జంకుతున్నారు. అందుకనే వాళ్ళంతా కూడా ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, మేము ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అభ్యసిస్తున్నాము, పిల్లలకు విద్యా పాఠాలు నేర్పుతున్నాము, వాళ్ళందరికీ కూడా ర్యాంకులు వస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఇంకా చిన్న చూపు చూస్తుంది. ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధితో పాటు మా సమస్యలు కూడా తీర్చాలి. తీర్చకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాకు పాల్గొంటామని